అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు చికెన్ పచ్చడి అయితే అప్లోడ్ చేశానండి. మీ అందరికీ చాలా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇదైతే 3 months వరకు నిల్వ ఉండిద్దండి. లెట్స్ స్టార్ట్ ప్రాసెస్. ఫస్ట్ అయితే చికెన్ని చక్కగా పసుపు ఉప్పు వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో 2 tablespoons ధనియాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. అండ్ మరాఠీ మొగ్గ చిన్న మొగ్గ వేసుకోండి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోకి చికెన్ వేసేసి కొంచెం ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. నీసు వాటర్ అంతా పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని అండ్ కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని బాగా నీచు వాటర్ అంతా పోయే వరకు చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి కలుపుకుంటూ. సో దీంట్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ చికెన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోని ఇప్పుడు ఒక 400 ml ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను 3/4 kg చికెన్కి ఒక 100 grams అల్లం, ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలు 2 వేసుకున్నాను. సో అదైతే ఇందులో స్పూన్స్ లెక్క అయితే ఒక 6 స్పూన్స్, ఒక పెద్ద స్పూన్తో 6 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లోని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వీటిని వేయించుకోవాలి. చికెన్ పీస్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా గట్టి పడే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోనే ఇందాక 2 స్పూన్స్ యాడ్ చేశాను కదా, మిగతా సాల్ట్ కూడా వేసేసుకుందాం. మొత్తం 4 tablespoons సాల్ట్ అయితే పట్టింది. పెద్ద స్పూన్తో 4 tablespoons సాల్ట్ అయితే పట్టింది. మీరు రుచి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ అయితే ఇలా కలుపుకుంటూ మొత్తం కలిపేసుకొని వేయించుకుందాం. చూసారు కదా, గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతుంది చికెన్ అనేది. సో ఇప్పుడు చేంజ్ అయిపోయిన తర్వాత కారం అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. కారం వచ్చేసి ఒక 4 tablespoons పట్టిద్ది. పెద్ద స్పూన్తో 4 tablespoons కారం వేసుకుందాం. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కారం కూడా వేయించుకుందాం. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, వేయించుకున్నాం కదా, ఆ గరం మసాలా అనేది 2 tablespoons ఇందులో వేసుకుందాం. గరం మసాలా అనేది లాస్ట్లోనే వేసుకోవాలండి. ఎప్పుడు ముందే వేసేసుకుంటే మసాలా చేదొచ్చేస్తుంది. సో మొత్తం ప్రాసెస్ అంతా చికెన్ ప్రాసెస్ అయిపోతుందనగా స్టవ్ ఆపే టైంకి గరం మసాలా వేసుకోవాలి. సో ఇప్పుడైతే మసాలా వేసేసుకొని కలిపేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాం. సో నాకైతే 2 lemons పట్టినాయి. 3/4 kg చికెన్కి 2 lemons పట్టినాయి. ఆ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఆయిల్ అనేది కనిపించకుండా ఉంది ఇంకొంచెం వేసుకుందాం అని అనుకోవద్దు. అది ఒక 2 daysకి 1 dayకి ఆయిల్ అనేది బాగా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది. సో మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా ఇలా పెట్టుకొని మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా బాగా నచ్చింది. ఎవ్రీడే ఇది వేడి అన్నంలో ఒక 2 pieces వేసుకొని కలుపుకొని తింటే ఆహా అని మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తాం. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.